క్రిస్మస్ పర్వదినాన్ని పల్నాడు జిల్లా వ్యాప్తంగా క్రైస్తవ సోదరులు ఘనంగా నిర్వహించుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. శాంతి దూతగా భూమి మీద అవతరించిన యేసుక్రీస్తు బోధనలు ప్రజలందరూ స్వీకరించి సుఖమయ జీవితాన్ని గడపాలని మత ప్రబోధకులు వ్యాఖ్యోపదేశం చేశారు. ప్రభు సేవతో పాటు సమాజంలోని తోటి మనుషులకు సహాయ సహకారాలు అందించడం ద్వారా దైవకృప లభిస్తుందని ప్రబోధించారు. క్రిస్మస్ ప్రార్థనలకు కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో తరలివచ్చిన విశ్వాసులతో చర్చిల వద్ద సందడి వాతావరణం నెలకొంది. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవారు. ఎక్కడ చదివిస్తారో వ్రాయడం జరిగింది. దాన్ని నెరవేర్చడానికి, ప్రవచనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువు బెత్లెహేం గ్రామంలో జన్మించాడు. అంటే చాలా కుగ్రామైనప్పటికీ కూడా దేవుడి ప్రణాళికలో సృష్టిని పరిపాలించగలిగిన రక్షకుడు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.